వీడితో తేల్చుకోవాల్సిన పాత లెక్కలు చాలా ఉన్నాయి. అందుకే ఎవరి కొంపలకు వాళ్ళు వెళ్ళిపోయి రిలాక్స్ అయిపోయి. హోమ్ మినిస్టర్ ని నేను కళ్ళు మూసి తెరిచే లోపు మీరు గాని మీ బొళ్ళు గాని కనిపించకూడదు. షూట్. అదే శభాష్. చావు దెబ్బలు తిని మళ్ళీ బతికొచ్చిన నీ పవర్ కి, చావును ఎదురుగా ఉంచుకొని ఒంటరిగా నిలబడ్డ నీ ధైర్యానికి ఇదా అయిపోయాన్రా. ఈసారి నిన్ను ఆ ఖుదా కూడా కాపాడలేడురా. రేయ్, మీ ఫోన్లు మీ చేతిలో పట్టుకోండి. పెళ్ళం పిల్లలు లవరు ఎవరుంటే వాళ్ళతో శుభ్రంగా మాట్లాడేసుకోండి. ఎందుకంటే చివరిగా మీకు గుర్తుండేది రెండే. ఒకటి ఫేసు, రెండోది పంచు. ఈడేనన్నా పంచడాల కొట్టి పారిపోతుండు. ఎందుకు రాగావు అన్న ఒక్కసారి అక్కడ చూడన్నా. చిన్నప్పటి నుంచి శ్మశానము దయ్యాలంటే నాకు భయం అన్నా. అందులో నాకు చచ్చి బతికిండు. ఒరే నర్సింగ్, లోపలికి రారా. కాంచన చూసావా? చంద్రముఖి 2 సినిమాలు కలిపి చూపిస్తాను, రారా. ఎక్కడికి రా? ఆ 2 సినిమాలు నేను చూసేసానన్నా. నేను వెళ్ళిపోవచ్చు కదన్నా. వెళ్ళిపోతాను. శ్రీ ఆంజనేయ. మర్చిపోయావా? ప్రసన్న ఆంజనేయం. థ్యాంక్ యూ. నేను చూడండి దెయ్యమా. మా తాత తొడగొడితే దెయ్యాలని పారిపోతే తెలుసా? చిన్నప్పటి నుంచి దెయ్యాలతో ఆడుకుంటూ పెరిగాను రా. వాటి తలలు తీసి ఫుట్బాల్ ఆడుకుంటాను రా. తెలుసా? చెప్పు తమ్ముడు. ఈ ఫుట్బాల్ ఓకేనా? ఏదిరా? బావా, అలాగే మనకి రా. మెల్లగా అక్కడే అక్కడే అక్కడే. ఎవరు నువ్వు? అర్ధరాత్రి దారి తప్పిన లేత పాపని. లేత పాపవా? వచ్చి ముందు దారి చూపిస్తే. సూపర్ ఫిగర్ రా. 50-50 రా. నేను ముందు చూసాను. అన్నిట్లో వాట అడుగుతావు, ఇందులో వాట ఇవ్వరా? ఇవ్వను. ఆపండి బావులు, ఎవరు ఒక్కరే. ఆ ఒక్కని నేనే. నర్సింగ్ బావా, కామంతో కళ్ళు మూసుకుపోయి నీకేం తెలియట్లా. ఒకసారి కిందకు చూడు. మీరేంటి ఇక్కడ? అంటే నన్ను ఆవేశం ఎక్కువ, బుర్ర తక్కువ. వచ్చిన కార్యము ముగిసినది. మేము బయలుదేరదాము. జయ హో యమ. శంకరా, రాజుగారు అడగనని చెప్పు. బీహార్ వాడు పోయాడా? మీరు ప్రయత్నిస్తున్న వ్యక్తి కొన్ని లోకాలు దాటి పోవచ్చున్నాడు. దయచేసి వచ్చే జన్మలో వీడు మనిషిగా పుడితే ప్రయత్నించండి. ఎవరది? రవీందర్, మంచిగా మారండ్రా అంటే నన్నే లేపేయాలని చూస్తారా? ఇప్పటిదాకా మీ ఆటలు నేను చూశాను. ఇక నుంచి నేను వెయ్యబోయే దరువు ఎలా ఉంటుందో చూడండ్రా. హలో, నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి పార్థసారథి మాట్లాడుతున్నాను సార్. పార్థసారథి గారు చెప్పండి.
ఇంకో గంటలో మీ ఇంట్లో రైడ్ జరగబోతుంది సార్. రైడ్ మన ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అంట. డబ్బు, అగ్రిమెంట్స్, డాక్యుమెంట్స్ అన్ని 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 మొత్తం ప్యాక్ చేయండి, ప్యాక్ చేయండి. బీపీ పెరిగినప్పుడు ఫ్లూట్ వాయించాలని తెలీదా? కానీ రేయ్, ఇవన్నీ కార్లు ఎక్కించుకుని ఎక్కడ ఆకుండా సిటీలో తిరుగుతూనే ఉండండి. వెళ్ళండి, వెళ్ళండి. నేను చెప్పినప్పుడే తిరిగిరండి. చెప్పండి పార్థసారథి గారు. ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్, రైడ్ క్యాన్సిల్ అయిందట. క్యాన్సిల్ అయిందా? సార్ రేయ్, రైడ్ క్యాన్సిల్ అయింది. వెంటనే ఇంటికి వచ్చేయండి. ఓకే సార్. పార్థసారథి చెప్పండి. రైడ్ జరుగుతుందట సార్. ఏంటి ఓసారి ఉందంట ఓసారి లేదంట? నేనే చేయండి సార్, ఈసారి రైడ్ కన్ఫర్మ్ జరుగుతాడు సార్. సార్ రైడ్ ఉందంట. తిప్పండి తిప్పండి, తిరుగుతూనే ఉండండి. ఏంటి మళ్ళీ రైడ్ క్యాన్సిలా? పొద్దు నుంచి ఫోన్ చేసి దొబ్బుతున్నావు కదయ్యా. నేను దొబ్బడం ఏంటి సార్? మీకు ఇదే ఫస్ట్ టైం ఫోన్ చేయడం సార్? ఫస్ట్ టైం అంటే రవీందర్, ఓ మై గాడ్, నా డబ్బులు, నా ప్రాపర్టీ. సార్ హే, నా డబ్బు సేఫేగా? అంతా సేఫే సార్. వెంటనే వెంటనే ఇంటికి వచ్చేయండి. అలాగే సార్. నీ ప్రాపర్టీస్ నీ సేఫ్ కదా? చెప్పొద్దే సేఫ్ కదా? అన్ని ప్రాపర్టీస్ కరెక్ట్గా ఉన్నాయి కదా? చెప్పు శాంతారాం. నీ పోలీస్ సెక్యూరిటీ కావాలా? అదిగో తీసుకో, వాడుకో. వెళ్ళిన బళ్ళు వెళ్ళినట్టే వచ్చాయి. ఎలా కొట్టేసావురా? పొద్దు నుంచి సాయంత్రం దాకా సిటీలో బళ్ళు వేసుకుని ఓ తిరిగేమన్నావు. వాళ్ళు మనుషులు కాదా? ఆకలిదా? దాహమేదా? రాదా? ఇలాంటి బోళ్ళు ఉంటే శాంత మర్యాదగా నా డబ్బు నాకు ఇచ్చేయ్. ఓరి బాబోయ్, ఓరి పిఏ తోరలు పట్టుకుని చంపేస్తున్నాడు. ఏదో ఒకటి చెయ్యిరా. హోమ్ మినిస్టర్ గారు మీద చేయేసాడంటే స్టేట్ మీద వేసినట్టే. నా శాంత డార్లింగ్ రా, నా దిల్కే టుక్కురారా. ఓని కొట్టకండి. ఇద్దరే కొడితే ఓకేరా, మీరు అందరూ కలిసి వాళ్ళు కొడితే నా కలుగుతున్నా చూడలేదు రా బాబు. బాసు, నిన్ను చంపిన ముగ్గురులో ఒక్కడిని జైలుకి పంపించా. మిగతా ఇద్దరిని కూడా వదలను వదలను వదలను. చంపే రాజా, కుమ్మై ఇరగదీసే. నువ్వు ఏదంటే అదే రైట్, నువ్వు ఏదంటే అదే బాంచన్. నెక్స్ట్ ఐటమ్ హ్యాపీగా పెళ్లి చేసుకోవాలి. ఊరంతా జామ్ జామ్ రదిరిపోవాలి. అదరడానికి మనకెవడున్నారా? అనాథలం కదరా. రే కాయా, అలా మాట్లాడకో, అలా మాట్లాడకో. మనం అనాథలం కాదురా, మరి మనకి అమ్ముంది. అమ్మా ఎక్కడ? ఒరే కాజా, నేను రమ్మని తీసుకొస్తాను. నమస్కారం సార్. నమస్కారం మీరు అమ్మా. మా ఆశ్రమానికి ఇక్కడ పార్వతం గారని ఉన్నారు సార్. ఆవిడ మీకు మా అమ్మ. మీ అమ్మగారా? అవును. ఆవిడ ఎప్పుడు చెప్పలేదు సార్. రండి సార్. అమ్మా పార్వతమ్మా, నమస్కారం అమ్మా. నమస్కారం. మీ అబ్బాయి ఇచ్చారు. అమ్మా, మన ఇంటికి వెళ్తాం పద. అమ్మా నన్ను నమ్మమ్మా, నేను ఇదివరకట్లా లేనమ్మా, మారిపోయానమ్మా. అమ్మ ప్లీజ్ అమ్మ, ఇంటికి వెళ్తాం పదమ్మా. అమ్మ మారిపోయినా చెప్తే నమ్మనంటమ్మా. అమ్మేదిరా. రానంద్రా. ఎందుకు? రే కాజా, అమ్మ ఎందుకు రానందో తెలుసా? తెలియట్లేదే. అమ్మకి ఫ్రెండ్స్ బాగా ఎక్కువ అయిపోయారా. స్కూల్లో పిల్లలకి ఫ్రెండ్స్ బాగా ఎక్కువైపోయి ఆడుకుంటూ ఆడుకుంటూ రావును మారం చేస్తారు చూడు. సేమ్ టు సేమ్ అదే వీళ్ళందరినీ ఇక్కడ నుంచి బయటికి పంపించేస్తే అమ్మ మనతో పాటు బయటికి పంపించడం తప్పు కదరా. వాళ్ళ ఇంటికి పంపించేస్తే సార్ మీరు సూపర్ సార్, సూపర్. ఎక్స్ప్రెషన్ మార్చు. నిజంగా సూపర్ సార్.
కన్న తల్లిదండ్రుల్ని ఆశ్రమాల్లో వదిలేసి పెళ్ళం పిల్లలతో షికార్లకి సినిమాలకి క్లబ్బులకి పబ్బులకి తిరిగే నా కొడుకుల్ని ఏరి 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 కొల్ల పొడుచుకుంటూ తీసుకుంటాను రా. ఎవడో టచ్ చేయలేడయ్యా. ఏంటి సార్ ఈ దౌర్జన్యం? అంటే గవర్నమెంట్ మీద అయితే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా? అంత తప్పు మేమేం చేసాం సార్? మేము ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే చేతిలో నిమ్మకాయలు పెడతారేంటండి మీరు? అసలు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు సార్? కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన తల్లిదండ్రుల ఆశ్రమాల్లో వదిలేయటం తప్పు కదరా? ఓహో అదా ఎవరే అందులో తప్పే ఉందండి. నెల నెల 10,000 ఇస్తాం, అవసరమైతే ఇంకో 5,000 పడేస్తాం. ప్రతి పండక్కి బట్టలు ఎడతాం, నెలకోసారి ఫోన్ చేస్తాం. మా అమ్మని ఎంత వరకు కష్టపెట్టలేదు తెలుసా మేము? అదిరా పిఏ, వీళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి తల్లిదండ్రులు ఇళ్లలో కాకుండా ఆశ్రమాల్లో పెడితేనే బెటర్ అంట. సార్ మీకు క్లారిటీ ఇచ్చాం, మాకు కూడా క్లారిటీ ఇవ్వండి. చేతిలో ఈ కాయలు ఎందుకు కట్టారు? మీరందరూ తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నందుకు మీ అందరికి చిన్న ఎంటర్టైన్మెంట్ ఇద్దాం. అలా కలిసిపోండి సార్, మాతో ఫ్రెండ్లీగా ఉండండి. ఇప్పుడు మనం ఒక ఆట ఆడబోతున్నాం. ఆ ఆట పేరు అమ్మ నాన్న ఓ నిమ్మకాయ. టైట్లు అదిరింది సార్. ఆట ఇంకా దురుతుంది. సార్ తొందరగా అడిచారు సార్, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు మీ యొక్క చేతుల్లో ఉన్న నిమ్మకాయల్ని మీ యొక్క తలకాయల మీద పెట్టుకోండి. గట్టిగా మీ కళ్ళు మూసుకోండి. మెల్లగా మీ కళ్ళు తెరవండి. ఈ గడుస్తో నెత్తి మీద ఉన్న నిమ్మకాయల్ని కాల్చేస్తా. ఈ ఆటకు స్పెషాలిటీ ఉంది. మినిస్టర్ గారు కన్ను పట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం. మినిస్టర్ నేను ఈ ఆట ఆడలేకపోతున్నా మినిస్టర్, నన్ను ఎలిమినేట్ చేయండి మినిస్టర్. ఏరా ప్రాణాల మీదకి వచ్చేసరికి అమ్మా అబ్బా అన్నారు గాని పెళ్ళం పిల్లలు అన్నారా? ఏమన్నారా? మా అమ్మని కష్టపెట్టలేదని చెప్పాను సార్. బుద్ధుడైనా ఏసైనా అమ్మని కష్టపెట్టకుండా పుట్టలేదురా ఎద్దవా. ఇక నుంచి మీ ఇళ్లలో మాస్టర్ బెడ్రూమ్స్ కాదు, మదర్స్ బెడ్రూమ్ ఫాదర్స్ బెడ్రూమ్ ఉండాలి. దీన్ని బట్టి మీకే అర్థమైందిరా? అమ్మను మించిన దైవం ఉన్నదా, ఆత్మను మించిన అర్థం ఉన్నదా? చూడమ్మా అందరూ ఎంత ఆనందంగా వెళ్ళిపోతున్నారు. రామ మనం కూడా ఇంటికి వెళ్ళిపోతాం పదా. వస్తావా రావా? రమ్మంటుంటే రామ్మా. అమ్మ నేను ఇంకేం తప్పు చేయనమ్మా. తప్పు చేస్తే నీ ఇష్టం శిక్ష అయ్యమ్మా. ప్లీజ్ అమ్మా నువ్వు ఇంటికి రావాలమ్మా. నువ్వు నాకు కావాలమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. రే తొందరగా అమ్మ రూమ్ రెడీ చేయండి. వెనక్కి తీసుకో. అమ్మా నేను ఇక్కడ తీసుకొచ్చింది బాధ పెట్టానుక, సంతోషంగా ఉంటానుకమ్మా. నీలో ఇంత మార్పు వస్తుంది అనుకోలేదురా. ఇది చాలరా ఈ జీవితానికి. ఏంటమ్మా దీనికే? ఇంకా నేను చేయాల్సింది నువ్వు చూడాల్సింది ఎన్నో ఉన్నాయి. నాన్నగారు ఆశయాలు, నా పెళ్లి, మనవాళ్ళు మనవరాళ్ళు, వాళ్ళకి పెళ్లి కూడా నువ్వే చేయాలి కదా. ఎరా కాజా మాట్లాడమే. ఇవన్నీ నీ కోరికలా అమ్మవా? ఇతనెవరు? నా చిన్ననాటి స్నేహితుడమ్మా. చిన్ననాటి స్నేహితుడా? ఒరే కాజా చాలా పనులు ఉన్నారా? పద అమ్మా రెస్ట్ తీసుకోమా. ఒరే అమ్మ లోపల తీసుకెళ్ళండి రా. షెడ్యూల్ ప్రకారం మనకి ఏం పనులు లేవు సార్. మాకు తెలుసు.